మనము ఈరోజు చరిత్ర అనే అంశం గురించి మాట్లాడబోతున్నాం. ఈ చరిత్ర అనే అంశము ఏపీపీఎస్సి మరియు యూపీపీఎస్సి అలాగే ఎటువంటి ఉన్నత విద్యకు సంబంధించిన అంశాలన్నా సరే మరియు ఉన్నత పరీక్షలకు సంబంధించిన అంశాలలో చరిత్ర అనే సబ్జెక్ట్కి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ చరిత్రకు ఎన్నో మార్కులు కేటాయించడం జరుగుతూ ఉంటుంది వాటి యొక్క స్థాయిని బట్టి. అయితే చరిత్ర అనేది ఎప్పుడు కూడా ఎన్ని భాగాలుగా ఉంటుంది అంటే 3 భాగాలుగా ఉంటుందండి. ఎన్ని భాగాలుగా ఉంటుంది? 3 భాగాలుగా ఉంటుంది. అవి ఏంటి అంటే, ఒకటి ప్రాచీన భారతదేశ చరిత్ర అని, ప్రాచీన భారతదేశ చరిత్ర అని, రెండవ భాగాన్ని మధ్యయుగ భారతదేశ చరిత్ర అని, మధ్యయుగ భారతదేశ చరిత్ర అని, మూడవ భాగాన్ని మనము ఆధునిక భారతదేశ చరిత్ర అని అంటాము. మూడవ భాగాన్ని ఆధునిక భారతదేశ చరిత్ర అని అంటాం. మన కాంపిటేటివ్ విధానంలో, కాంపిటేటివ్ పరీక్షల విధానంలో ఆధునిక భారతదేశ చరిత్ర అనేది గుండెకాయగా చెప్పుకుంటాం. ఎందుకు అంటే ఈ ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి ఎక్కువ మార్కులు కేటాయించడం జరుగుతుంది. అలాగే మధ్యయుగ భారతదేశ చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్రలో అంశాలపైన సంస్కృతి, వారి యొక్క జీవన శైలి, సాంఘిక మత పరిస్థితులతో పాటు వారి యొక్క కల్చర్ పైన, వారి యొక్క కట్టడాల పైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. సో ఈ అంశాలను మనము చరిత్ర విభాగంలో చదువుకుంటాం. మరి ప్రాచీన భారతదేశ చరిత్రలో మనకు కొన్ని టాపిక్స్ ఉంటాయండి. ఆ టాపిక్స్లో తీసుకుంటే ఫస్ట్ వన్, చరిత్రను అధ్యయనం చేయాలి అన్నా, చరిత్రను గురించి తెలుసుకోవాలి అన్నా మనకి ఉపయోగపడేటటువంటి ఆధారాలు ఉంటాయి. అదే మనము మొదటి టాపిక్గా తీసుకుంటాం. వాటిని ఏమంటాము అంటే భారతదేశ చరిత్ర. వాటిని మనం ఏమనుకుంటాము అంటే భారతదేశ చరిత్ర ఆధారాలుగా చెప్పుకుంటాం. భారతదేశ చరిత్ర ఆధారాలు అనే టాపిక్ నుంచి మనం ప్రాచీన భారతదేశ చరిత్రను స్టార్ట్ చేస్తాం. మరి భారతదేశ చరిత్ర ఆధారాల తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, ఎస్, మన భారతదేశ చరిత్రకు జీవం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటున్నామంటే సింధు నాగరికత అనే అంశం నుంచి. సింధు నాగరికతతో పాటు మనము ఆర్య నాగరికత అనే అంశాన్ని కూడా చదువుకోవాలి. ఆర్యులు భారతదేశానికి ఎలా వచ్చారు, ఆర్యుల యొక్క జీవన శైలి భారతదేశంలో ఎలా ఉంది అనే అంశాలపైన ఈ టాపిక్లో మనం అధ్యయనం చేస్తామండి. మరి దాని తర్వాత మనము అత్యంత ప్రసిద్ధంగా మాట్లాడేటటువంటి అంశము, ఎక్కువగా మార్కులు కేటాయించడానికి అవకాశం ఉన్న టాపిక్, ఆ టాపిక్ జైన మరియు బౌద్ధ మతాలు. అలాగే వాటికి సంబంధించినటువంటి, వాటికంటే ముందు ఉన్నటువంటి 2 మతాలండి. అవే ఒకటి చార్వాక మతము అని మరియు అజీవాక మతము అనేటటువంటి మతాలండి. ఈ మతాల గురించి కూడా మనము అధ్యయనం చేయవలసి ఉంటుంది. వాటితో పాటు ఆ మతాల తర్వాత మనం మాట్లాడే అంశము ప్రాచీన భారతదేశ చరిత్రలో షోడశ మహాజనపదాలు అనేటటువంటి టాపిక్ అండి. షోడశ మహాజనపదాలు అనేటటువంటి టాపిక్. ఈ టాపిక్లో భారతదేశం మొత్తము 16 రాజ్యాలుగా విడిపోయి ఉంటుంది. ఆ 16 రాజ్యాలని మహాజనపదాలు అంటాము. షోడశ అంటే అర్థము 16, మహాజనపదాలు అంటే పెద్ద రాజ్యాలు. మరి భారతదేశం ఎన్ని పెద్ద రాజ్యాలుగా విభజించబడి ఉంది
అనేటటువంటి అంశం గురించి మనం మాట్లాడతాం. మరి ఆ రాజ్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి రాజధానులు ఏంటి, మరి ఆ రాజ్యాల్లో బాగా అభివృద్ధి చెందిన రాజ్యం ఏంటి అనే అంశాన్ని ఆ అంశంలో మనం మాట్లాడతాం. మరి వాటి తర్వాత మనము ఒక అంశాన్ని డిస్కస్ చేస్తాము. ఆ అంశం ఏంటంటే భారతదేశం పైన కొంతమంది విదేశీయుల యొక్క దండయాత్రలు జరిగాయి. ఆ దండయాత్రల గురించి చదువుకుంటాం. భారతదేశము పైన ప్రథమముగా దండయాత్ర చేసినటువంటి విదేశీయులు ఎవరు అనే అంశం గురించి మాట్లాడతాం. అందులోనే ఆ అంశంలోనే మనం ఎవరి గురించి మాట్లాడతాము అంటే భారతదేశంపై మొదటిసారిగా దండయాత్రకు వచ్చినటువంటి అత్యంత ప్రసిద్ధుడు సైరస్ ది గ్రేట్, పర్షియా దేశానికి చెందినటువంటి రాజు అండి. ఎస్, అతడి గురించి మరియు గ్రీకు వీరుడిగా చరిత్రలో ప్రసిద్ధిగాంచిన వ్యక్తి అలెగ్జాండర్ గురించి ఆ అంశంలో మాట్లాడతాం. దాని తర్వాత మనము మాట్లాడేటటువంటి ఇంకొక టాపిక్ ఏంటంటే షోడశ మహాజనపద రాజ్యాల్లో ప్రసిద్ధి చెందినటువంటి ఒక రాజ్యం ఉంటుంది, మగధ రాజ్యం. ఆ మగధ రాజ్యాన్ని పరిపాలించినటువంటి గొప్ప వంశం ఒకటి ఉంటుంది. ఆ వంశం గురించి ఇక్కడ అధ్యయనం చేస్తాము. ఆ వంశము పేరు మౌర్య వంశము. ఆ మౌర్య వంశ పరిపాలన విధానం ఎలా ఉంది, మౌర్య రాజులు ఎలా భారతదేశాన్ని జయించడం జరిగింది, మౌర్య రాజుల యొక్క కాలంలో పరిపాలన ఎలా సాగింది, మౌర్య రాజులో ఏ రాజు గొప్పవాడు, మౌర్య రాజులలో జరిగినటువంటి గొప్ప సాంఘిక పరిణామాలు ఏంటి, వారు వ్యవసాయానికి చేసిన సేవ ఏంటి, వారు జైన బౌద్ధ మతాలకు చేసిన సేవ ఏంటి అనే అంశాన్ని ఈ టాపిక్లో మనం డిస్కస్ చేస్తామండి. మరి దాని తర్వాత నాన్న ఏం మాట్లాడతాము అంటే ఎస్, మౌర్య సామ్రాజ్య పతనానంతరం మగధ రాజ్యం అనేది ఎలా ఉంది అనే అంశాన్ని మనం మాట్లాడతాం. మౌర్య సామ్రాజ్య పతనానంతరం మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాలు అంటే మౌర్య సామ్రాజ్యము అన్నా, మౌర్య సామ్రాజ్యం ఏ రాజ్యాన్ని పరిపాలించింది, మగధ రాజ్యాన్ని పరిపాలించింది. మౌర్య సామ్రాజ్యం తర్వాత మగధ రాజ్యాన్ని ఏ ఏ రాజవంశాలు పరిపాలించాయి అనే అంశాన్ని మౌర్యానంతర యుగము అనేటటువంటి టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. మౌర్యానంతర యుగం అనే అంశంలో డిస్కస్ చేస్తాం. తర్వాత ఇంకో అద్భుతమైనటువంటి టాపిక్ వస్తుందండి. ఆ టాపిక్లో భారతదేశం పైన కొంతమంది విదేశీయులు రెండవసారి దండయాత్రకు వచ్చారు. ఆ విదేశీయులలో గొప్ప రాజవంశాలు ఉంటాయి. అందులో ఇండో గ్రీకులు అని, పార్థియన్లు అని, స్కిథియన్లు అని, శకులు అనేటటువంటి వాళ్ళు ఉంటారు. అలా భారతదేశము పైన విదేశీయుల యొక్క దండయాత్రలు రెండవసారి జరిగాయి. ఆ రెండవ దండయాత్రలు ఏంటి అనే అంశాన్ని, ఎవరెవరు దండయాత్రకు వచ్చారనే అంశాన్ని మనం ఆ టాపిక్లో డిస్కస్ చేస్తామండి. దాని తర్వాతన ఏ అంశాన్ని మనం మాట్లాడతాము అంటే ఎస్, భారతదేశంలో గొప్పగా మొదటిసారిగా ఎవరి అయితే పరిపాలనా కాలాన్ని మనం స్వర్ణయుగంగా చెప్పుకుంటాము అంటే గుప్తుల యొక్క పరిపాలనా కాలాన్ని అండి. ఎవరి పరిపాలనా కాలాన్ని? గుప్తుల యొక్క పరిపాలనా కాలం. మరి ఈ అంశంలో మనము గుప్తులు కుషాణ సామ్రాజ్య పతనానంతరం భారతదేశంలో వారి యొక్క ప్రాధాన్యత ఏంది, ఏ ఏ గుప్త రాజులు ఏ ఏ ప్రాంతాలను పరిపాలించారు, వారు ఏ ఏ ప్రాంతాల నుండి ఎస్ పరిపాలన కొనసాగించారు, అంతేకాకుండా వారి పరిపాలనా కాలాన్ని మనం స్వర్ణయుగంగా ఎందుకు చెప్పుకుంటాం, మరి ఆ గుప్తుల యొక్క పరిపాలనా కాలంలో గొప్పవారు ఎవరు, ఆయన వేసినటువంటి శాసనాలు ఏంటి, వారి గురించి వివరించేటటువంటి గ్రంథాలు ఏంటి అనే అంశం పైన మనం మాట్లాడతామండి. గుప్తుల కాలంలో ఉన్నటువంటి శిల్పకళ ఏంటి, వారి సాంఘిక మత రాజకీయ అనేక విషయాలు అక్కడ డిస్కస్ చేస్తామండి. ఓకే, తర్వాత వచ్చేసి ఇంకొక టాపిక్ అండి, అది గుప్తానంతర కాలం నాటిది. ఎస్, మరి ఆ టైంలో దక్షిణ భారతదేశంలో కొన్ని రాజ్యాలు ఉంటాయి. ఆ రాజ్యాలు ఏంటి, మరి గుప్తుల అనంతరం ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి రాజ్యాలు ఏంటి అనే అంశం గురించి అక్కడ మాట్లాడతాం. ఆ టాపిక్లో మనము దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి రాజవంశాలు ఉంటాయి, పల్లవులు, చాళుక్యులు, చోళులు, అటువంటి అంశాలను మనం మాట్లాడతాం. దక్షిణ భారతదేశ రాజ్యాలు అనేటటువంటి టాపిక్ మాట్లాడతాం. ఆ టాపిక్ తర్వాత ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడతాం. ఒక గొప్ప వ్యక్తి ఉత్తర భారతదేశంలో రాజ్యాన్ని స్థాపించారు.
నుంచి తనకంటూ భారతదేశ చరిత్రలో ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి అతడే అండి హర్షవర్ధనుడిగా ప్రసిద్ధిగాంచినటువంటి రాజు అండి. ఆ హర్షవర్ధనుడి గురించి కూడా మనం ఈ అంశంలో మనం మాట్లాడతామండి. ఇవి మనకు భారతదేశ చరిత్రలో ప్రాచీన భారతదేశ చరిత్రలో వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలండి. మరి ప్రాచీన భారతదేశ చరిత్ర తర్వాత మనం మాట్లాడేటటువంటి మధ్యయుగ భారతదేశ చరిత్ర ఉంటుందండి. ఈ మధ్యయుగ భారతదేశ చరిత్రలో మనం ఏ అంశాలను డిస్కస్ చేస్తాము? అత్యంత ప్రసిద్ధమైనటువంటి టాపిక్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మనకు కాంపిటేటివ్ విధానంలో ఎక్కువగా కల్చర్ పైన, ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్రలో కల్చర్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఈ రాజవంశాల గురించి ఎక్కువగా అడుగుతున్నాడండి. ఇందులోని అంశాల గురించి ఎక్కువగా అడుగుతున్నాడు. ఆ టాపిక్స్ ఏంటి, ఆ అంశాలు ఏంటంటే మొదటి రాజవంశాలు అవి ఉత్తర భారతదేశంలో ఉంటాయి. వారు భారతదేశంలో తమకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారు. ఆ రాజులే ఎవరు సార్ అంటే రాజపుత్రులు అండి. రాజపుత్ర వంశాలు ఏంటి, రాజపుత్ర వంశాల్లో పరిపాలన ఎలా ఉంది, రాజపుత్ర రాజులలో గొప్పవారు ఎవరు, రాజపుత్ర రాజ్యాలలో గొప్ప రాజవంశం ఏంటి, రాజపుత్ర రాజ్యాలలో పరిపాలన ఎలా ఉంది, రాజపుత్రుల కాలంలో కట్టడాలు ఎక్కడెక్కడ కట్టబడ్డాయి, వారు హిందూ మతానికి చేసిన సేవ ఏంటి, వారు ఏ విదేశీ రాజులను భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలనుకున్నారు, అటువంటి విషయాలన్నీ అక్కడ డిస్కస్ చేస్తామండి. అక్కడే మనం మాట్లాడతామండి ఢిల్లీ నగరాన్ని ఎలా డెవలప్ చేశారు వాళ్ళు, మరియు అజ్మీర్ అనే నగరాన్ని ఎవరు కట్టారు, మరి అటువంటి గొప్ప గొప్ప రాజులు, అత్యంత ప్రసిద్ధమైనటువంటి చరిత్రలో పేరుగాంచిన రాజపుత్ర రాజు పృథ్వీరాజ్ చౌహాన్ గురించి కూడా మనం ఇక్కడే మాట్లాడతామండి. దాని తర్వాత మనం మాట్లాడేటటువంటి అద్భుతమైనటువంటి టాపిక్ ఇక్కడి నుంచి మనకి భారతదేశంలో గొప్ప రాజుల పరిపాలన, భారతదేశంలోని చివరి రాజుల పరిపాలన ఇక్కడితో అంతమవుతుంది. ఇక నుంచి స్టార్ట్ అయ్యే పరిపాలన అంతా విదేశీయుల యొక్క పరిపాలన స్టార్ట్ అవుతుంది. అలా భారతదేశానికి వచ్చినటువంటి ముస్లింల యొక్క పరిపాలన ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. రాజపుత్రుల అనంతరం భారతదేశం పైన ఎవరి యొక్క పరిపాలన స్టార్ట్ అయింది అంటే అరబ్బుల యొక్క పరిపాలన స్టార్ట్ అవుతుంది. ముస్లిం పరిపాలకులు రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చారు. మరి ఆ టైంలో రాజపుత్రుల తర్వాత మనం డిస్కస్ చేసే అంశము ఇస్లాం మత ఆవిర్భావం. ఇస్లాం మత ఆవిర్భావం మరియు సింధు ప్రాంతం పైన అరబ్బుల దండయాత్రలు అనేటటువంటి టాపిక్ని మనము స్టార్ట్ చేస్తామండి. ఇస్లాం మతం ఎలా ఆవిర్భవించింది, ఎక్కడ ఆవిర్భవించింది, ఆవిర్భవింపజేసిన వ్యక్తి ఎవరు అనే విషయాన్ని మాట్లాడేసి, మరి అరబ్బులు భారతదేశం పైన దండయాత్ర చేయడానికి కారణాలు ఏంటి, మరి అరబ్బులు భారతదేశం పైన దండయాత్ర చేసిన తర్వాత భారతదేశంలో ఏ పరిస్థితులలో మార్పులు వచ్చాయి అనే విషయాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తామండి. మరి దాని తర్వాత మనం మాట్లాడుకుంటాం. ఇక చరిత్రలో మీకు మనందరికీ తెలిసిన విషయం, భారతదేశం పైన ఇద్దరు విదేశీయులు భారతదేశం పైన దండయాత్రకు వచ్చారు. వాళ్ళలో సుప్రసిద్ధులు. అందులో ఒకరు ఎవరు అంటే భారతదేశం పైన 17 సార్లు దండయాత్రకు వచ్చినటువంటి గజనీ మహమ్మద్ అనేటటువంటి ఆ దండయాత్రికుడు గురించి మనము ఇక్కడ మాట్లాడతాం. అతడే గజనీ మహమ్మద్గా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి అండి. అతడి తర్వాత భారతదేశం పైన దండయాత్రకు వచ్చిన ఇంకొక ముస్లిం పరిపాలకుడు, అతడి పేరు గోరీ మహమ్మద్ అండి. అతని మహమ్మద్ గోర్గా కూడా మనము పిలుచుకుంటాం. ఆ గోరీ మహమ్మద్ యొక్క దండయాత్రలు ఎలా జరిగాయనే విషయాన్ని కూడా మనము ఇక్కడ డిస్కస్ చేస్తామండి. దాని తర్వాత మనం మాట్లాడుకుంటాం గోరీ మహమ్మద్ ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాడు ఇండియాలో. ఇస్లాం రాజ్యాన్ని స్థాపించిన తర్వాత జరిగినటువంటి అంశం ఏంటంటే గోరీ మహమ్మద్ మరణం తర్వాత భారతదేశంలో ఒక గొప్ప సామ్రాజ్యం యొక్క పరిపాలన స్టార్ట్ అయింది. వాళ్ళని ఢిల్లీ సుల్తాన్లు అంటారు. ఈ ఢిల్లీ సుల్తాన్ల యొక్క పరిపాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు
కొనసాగింది. మరి ఢిల్లీ సుల్తాన్లో ఎన్ని రాజవంశాలు ఉన్నాయి, ఆయా రాజవంశాల్లో గొప్ప రాజులు ఎవరు, వారి యొక్క పరిపాలనా కాలంలో నిర్మించబడిన కట్టడాలు ఏంటి, వారు చేసినటువంటి దండయాత్రలు ఏంటి, వారు ఏ రాజ్యాలతో ఎక్కువగా సత్సంబంధాలను కొనసాగించారు, వారి మధ్య ఉన్నటువంటి అనైక్యత ఏంటి, వారి కాలంలో కట్టించబడిన నిర్మాణాలు ఏంటి, ఢిల్లీ అనేది ఎలా డెవలప్ అయింది, వారి కాలంలో పరిపాలన ఎలా జరిగింది, వారు హిందూ సమాజంతో ఎలా మమేకమయ్యారు అనేటటువంటి విషయాల్ని ఢిల్లీ సుల్తాన్లు అనే టాపిక్ లో మనం డిస్కస్ చేస్తాం. ఢిల్లీ సామ్రాజ్యం తర్వాత మనము ఇంకొక అంశాన్ని మాట్లాడతాం. ఆ అంశం ఏంటంటే భక్తి సూఫీ ఉద్యమాలు అనేటటువంటి టాపిక్ అండి. భక్తి సూఫీ ఉద్యమాలు అండి. ఎస్, ఇక్కడ నుంచి నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లలో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఎస్ మనకు క్వశ్చన్స్ ఫ్రేమ్ అవ్వడం జరిగింది అండి. భక్తి ఉద్యమము, సూఫీ ఉద్యమము, హిందూ మతంలో వచ్చినటువంటి మార్పుల గురించి మాట్లాడేది భక్తి ఉద్యమం, ఇస్లాం మతంలో వచ్చినటువంటి మార్పుల గురించి మాట్లాడేది సూఫీ ఉద్యమం. భక్తి ఉద్యమంలో మనం గొప్ప గొప్ప భారతదేశానికి దిశానిర్దేశం చేసినటువంటి గొప్ప గొప్ప పండితుల గురించి మాట్లాడతాం. ఆ పండితులు ఎవరు అంటే ఆది శంకరాచార్యులు, చైతన్య మహాప్రభువు, అటువంటి గొప్ప వ్యక్తుల గురించి, వారి యొక్క సిద్ధాంతాల గురించి, వారి యొక్క గ్రంథాల గురించి, వారు భారతదేశ సమాజానికి చేసినటువంటి దిశానిర్దేశం గురించి భక్తి ఉద్యమంలో మాట్లాడతాం. ఇస్లాం మతంలోని వచ్చిన మార్పులను, ఆ మార్పులను తీసుకొచ్చినటువంటి శాఖలు చిష్తియా, సెహ్రవర్దియా, కాదియా అనేటటువంటి శాఖలు. మరి సూఫీ ఉద్యమాన్ని భారతదేశంలో వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి, అజ్మీర్లో ఉంటుంది ఆయన దర్గా. ఆ గొప్ప సూఫీ సిద్ధాంతుల గురించి కూడా మనము ఈ అంశంలో మాట్లాడతాం. తర్వాత మనం మాట్లాడేటటువంటి మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఎస్ భక్తి ఉద్యమము, సూఫీ ఉద్యమము. సూఫీ ఉద్యమంలో మనం సూఫీ సిద్ధాంతుల గురించి మాట్లాడతాం. ఖాదియా, చిష్తియా, సెహ్రవర్దియా అనే శాఖలు, ఆ శాఖలను ఎక్కువగా ఏ ఏ ప్రాంతాలలో అభివృద్ధి చెందాయి, మరి ఆ శాఖల్లో ప్రసిద్ధమైన శాఖ చిష్తియా శాఖ. ఆ శాఖను ఎవరు భారతదేశానికి పరిచయం చేశారు? ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి. ఆయన యొక్క సిద్ధాంతాలు ఏంది, ఆయన యొక్క శిష్యులు ఎవరు, వారి గురించి మనం అక్కడ మాట్లాడతామండి. తర్వాత భారతదేశాన్ని గొప్పగా పరిపాలించినటువంటి రాజవంశం, ఒక రాజవంశం ఉంది. ఆ రాజవంశము ఏంటి అంటే మొఘల్స్. వాళ్ళని మొఘల్ సామ్రాజ్యం ఇక మనం చెప్పుకుంటాం. మొఘల్స్ అనేటటువంటి పరిపాలకులు ఢిల్లీ సుల్తాన్లను అంతము చేసి భారతదేశంలో పరిపాలనను ప్రారంభించినటువంటి రాజులు అండి వీరు. మరి మొఘల్ సామ్రాజ్యంని ఎలా స్థాపించారు, దాని యొక్క స్థాపన కాలం నాటి భారతదేశం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి ఏ మొఘల్ పరిపాలకుడు భారతదేశంపై దండయాత్రకు వచ్చి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు, మరి మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసింది ఎవరు, మొఘల్ సామ్రాజ్యానికి ఆటంకాలు ఏమి ఏర్పడ్డాయి, మొఘల్ సామ్రాజ్యంకి వచ్చినటువంటి ఆటంకాలను ఆ రాజులు ఎలా అధిగమించారు, వారి యొక్క పరిపాలన ఎలా సాగింది. మరి ఈ మొఘల్ పరిపాలకులలో గొప్పవాడైనటువంటి మొఘల్ సామ్రాజ్యంలోనే కాదండి, భారతదేశ చరిత్రలో ఒక గొప్ప పరిపాలకుడిగా పేరుగాంచినటువంటి గొప్ప రాజు అక్బర్ యొక్క పరిపాలన ఎలా జరిగింది, అక్బర్ ఏ మతాన్ని ఇంప్లిమెంట్ చేశాడు, అక్బర్ ఇంప్లిమెంట్ చేసినటువంటి సైనిక విధానం ఏంది, అక్బర్ ఏర్పాటు చేసినటువంటి రైతువారి విధానం ఏంది, అక్బర్ ఏ ఏ కట్టడాలు కట్టించాడు, అటువంటి గొప్ప విషయాలు, మరి మొఘల్స్ యొక్క పరిపాలన ఇండియాలో ఎలా జరిగింది అనేటటువంటి అంశాలని ఇక్కడ డిస్కస్ చేస్తాం. మొఘల్ సామ్రాజ్య పరిపాలన అంతమైన తర్వాత మనం ఇంకొక భారతదేశ వీరుడి గురించి మనం మాట్లాడతాం. మహారాష్ట్ర ప్రాంతంలో జన్మించి తనకంటూ చిన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని, చిన్న రాజ్యం ద్వారా యావత్ భారతదేశ సంస్కృతిని తన వైపు, భారతదేశాన్ని తన వైపు తిప్పుకున్నటువంటి వ్యక్తి, గొప్ప పరిపాలకుడు శివాజీ గురించి కూడా మనము ఈ మొఘల్ సామ్రాజ్యం తర్వాత చదువుతామండి. మరి శివాజీ తర్వాత ఇక్కడి నుంచే శివాజీ పరిపాలన తర్వాత మనకు భారతదేశంలో ఏం స్టార్ట్ అవుతుంది అంటే ఆధునిక భారతదేశ చరిత్ర స్టార్ట్ అవుతుంది అండి. మరి ఆధునిక భారతదేశ చరిత్రలో మనము మాట్లాడుకుంటాం. మరి ఆధునిక భారతదేశ చరిత్ర అనేది ఏ టాపిక్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆధునిక భారతదేశ చరిత్ర మనకు ఒక చిన్న టాపిక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ టాపిక్ ఏంటంటే భారతదేశానికి యూరోపియన్ల రాక
అనే అంశం నుంచి భారతదేశంలో ఆధునిక భారతదేశ చరిత్ర స్టార్ట్ అవుతుంది. ఏ చరిత్ర? ఆధునిక భారతదేశ చరిత్ర స్టార్ట్ అవుతుంది. మరి భారతదేశానికి యూరోపియన్లు ఎలా వచ్చారు? మరి వాళ్ళు సముద్ర మార్గాన్ని కనుగొని భారతదేశానికి రావడానికి రీజన్ ఏంటి? మరి భారతదేశానికి వచ్చినటువంటి యూరోపియన్స్ ఎవరెవరు వచ్చారు భారతదేశానికి వ్యాపారం చేయడానికి అనేటటువంటి అనేక అంశాల గురించి మనం ఆ టాపిక్లో డిస్కస్ చేస్తామండి. మరి భారతదేశానికి వచ్చినటువంటి యూరోపియన్స్లో సుప్రసిద్ధులు ఎవరు అంటే బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి వ్యాపారం చేయడానికి వచ్చి క్రమక్రమంగా భారతదేశ రాజకీయాలలో జోక్యం చేసుకుని వారికంటూ ప్రత్యేకంగా రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. అలా రాజ్యాలను ఏర్పాటు చేసుకోవడానికి వారు చేసినటువంటి యుద్ధాలు ఏంటి? ఆ టాపిక్ మన నెక్స్ట్ టాపిక్ అవుతుందండి. ఆ టాపిక్ని మనం ఏమని చెప్పుకుంటామంటే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన అనేటటువంటి టాపిక్ అండి. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు దోహదం చేసినటువంటి యుద్ధాలు ఏంటి అనేటటువంటి అంశాన్ని మనం ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు దోహదం చేసిన యుద్ధాలుగా ప్రసిద్ధిగాంచిన యుద్ధాలు, ఒకటి కర్ణాటక యుద్ధాలు, రెండు ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, తర్వాత బాక్సార్ యుద్ధము, ప్లాసీ యుద్ధము, తర్వాత మహారాష్ట్ర యుద్ధాలు, ఆంగ్లో సిక్ యుద్ధాలు అనేటటువంటి యుద్ధాలు ఇక్కడ మనం మాట్లాడతామండి. అలా భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిషర్స్ రాజ్యాన్ని స్థాపించుకొని పరిపాలన ఎలా కొనసాగించారు అనేటటువంటి అంశాలని ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. దీని తర్వాత మనం ఇంకొక టాపిక్ మాట్లాడతాం. మరి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన అయిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన కొనసాగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనకు వ్యతిరేకంగా, ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా భారతీయులు ఒక గొప్ప ఉద్యమాన్ని లేవదీశారు. ఆ ఉద్యమమే 1857 తిరుగుబాటుగా ప్రసిద్ధిగాంచింది. ఆ తిరుగుబాటు యొక్క గమనం ఏంటి? ఆ తిరుగుబాటు యొక్క ఫలితాలు ఏంటి? ఆ తిరుగుబాటు గురించి వివరించేటటువంటి పుస్తకాలు ఏంటి? ఆ తిరుగుబాటు ఎవరెవరు లేవదీశారు? ఏ ఏ ప్రాంతాల్లో జరిగింది? ఏ ఏ ప్రాంతాల్లో జరిగినటువంటి తిరుగుబాటును ఎవరెవరు అని చేశారు అనేటటువంటి అంశాలు అక్కడ మాట్లాడతాం. మరి 1857 తిరుగుబాటు యొక్క విఫలం అవడానికి కారణాలు ఏంటి అనే అంశాన్ని కూడా అక్కడే డిస్కస్ చేస్తామండి. అంతేకాదు 1857 తిరుగుబాటు పైన సుప్రసిద్ధులైనటువంటి మన సిద్ధాంతకర్తలు మరియు గొప్ప చరిత్రకారులు కొన్ని కామెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కామెంట్స్ ఎవరు ఏ కామెంట్స్ని ఇచ్చారనేటటువంటి అంశాన్ని మనం ఆ టాపిక్లో డిస్కస్ చేస్తాం. తర్వాత మనం మాట్లాడేటటువంటి ఇంకో టాపిక్ ఆధునిక భారతదేశ చరిత్రలో మనకు అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్స్లో ఒక టాపిక్, అది సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవనం. సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవనం అండి. ఈ టాపిక్ చాలా ప్రసిద్ధమైనటువంటి టాపిక్ అండి. ఇందులో మనం ఎవరెవరి గురించి మనం మాట్లాడతాము అంటే భారతదేశంలో ఏర్పాటు చేయబడినటువంటి బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం, దివ్య జ్ఞాన సమాజాల గురించి మనం మాట్లాడతాం. ఆ రాజా రామ్మోహన్ రాయ్, మరి ఆయన యొక్క బోధనలు ఏంటి, ఆయన యొక్క గ్రంథాలు ఏంటి, ఆయన ఏర్పాటు చేసిన పత్రికలు, గ్రంథాలు, అటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలకు సంబంధించిన అంశాలు అక్కడ మనం మాట్లాడుకుంటామండి. దాని తర్వాత మరి ఇస్లాం మతంలో ప్రారంభమైనటువంటి అలీఘర్ ఉద్యమాన్ని కూడా మనము ఇక్కడే డిస్కస్ చేస్తామండి. దీని తర్వాత మనం మాట్లాడేటటువంటి టాపిక్ ఏమైనా ఉంది అంటే ఆ టాపిక్ చాలా ప్రసిద్ధమైనటువంటి టాపిక్ అండి. దాన్ని మనం ఏమంటాము అంటే ఇక ఆధునిక భారతదేశ చరిత్ర అనేది మన భారతదేశ చరిత్రలో గుండెకాయ అనుకుంటాం. మరి ఆధునిక భారతదేశ చరిత్రలో గుండెకాయగా చాలా ఇంపార్టెంట్గా గుర్తించబడే టాపిక్ ఈ టాపిక్ అండి, భారతదేశ జాతీయోద్యమం, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటారు. మరి భారత జాతీయోద్యమాన్ని మనం ఎన్ని భాగాలుగా విడగొడతాము అంటే 3 భాగాలుగా విడగొడతాం. ఆ 3 భాగాలు ఏంటి అంటే ఒకటి మితవాద యుగము, 2 అతివాద యుగము, 3వది గాంధీ యుగముగా విడగొడతామండి. ఏ యుగం? గాంధీ యుగముగా విడగొడతామండి. మరి ఆ మితవాదులు ఎవరు, వారి యొక్క సిద్ధాంతాలు ఏంటి, వారు చేసినటువంటి కార్యాలు ఏంటి, మితవాద యుగంలో మాట్లాడతాం. మరి స్వాతంత్ర్యం కోసం జీవితాన్ని
పణంగా పెట్టి బ్రిటిష్ వారితో హింసాత్మక చర్యల ద్వారా భారతదేశానికి స్వాతంత్రాన్ని అందించాలనుకున్నటువంటి అతివాద నాయకులు ఎవరు, వారు ఏ ఏ కార్యాలు చేశారు, వారు చేసినటువంటి ఉద్యమాలు ఏంటి, వారికి భారత జాతీయోద్యమంలో ఎంత ప్రాధాన్యత ఉంది అనే అంశాలన్నీ ఈ టాపిక్లో మాట్లాడతామండి. తర్వాత అహింసా సిద్ధాంతము ద్వారా, శాంతి సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ వారిని గడగడలాడించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. జాతిపితగా ప్రసిద్ధిగాంచిన గాంధీ గారు ఏ సిద్ధాంతాల ద్వారా భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని రావడానికి కీలక పాత్ర పోషించారు, గాంధీ గారు చేసినటువంటి ఉద్యమాలు ఏంటి, గాంధీ యొక్క ఉద్యమాల యొక్క ప్రభావం భారతదేశ స్వాతంత్రోద్యమం పైన ఎంతగా ఇంపాక్ట్ చూపించింది అనే అంశాన్ని ఇక్కడ మనం మాట్లాడతాం. మరి ఈ టాపిక్స్లలో మనకు అనేకమైనటువంటి అంశాలు వస్తాయి. ఆ అంశాల గురించి ఎక్కువగా డిస్కషన్ చేస్తాం మనము భారత జాతీయోద్యమం అనే అంశంలో. మరి వీటి తర్వాత భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ ఉంటారు. మరి ఆ బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ ఎవరు, ఆ బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ చేసినటువంటి చట్టాలు ఏమైనా ఉన్నాయా, యుద్ధాలు ఏమైనా ఉన్నాయా, మరి బ్రిటిష్ గవర్నర్ జనరల్లో సుప్రసిద్ధులు ఎవరు అనేటటువంటి అంశాన్ని మాట్లాడతాం. ఈ అంశం కంప్లీట్ అవ్వడం చేత మనకు భారతదేశ చరిత్ర అనేటటువంటి మొత్తము అంశాలు కంప్లీట్ అవుతాయండి. ఇవి మనకు సిలబస్లో ఉండేటటువంటి అంశాలు. ఈ సిలబస్ని సంపూర్ణంగా మనము డిస్కస్ చేస్తామండి. ఈ అంశాలను మనం డిస్కస్ చేయడం ద్వారా ఏ రాష్ట్రానికి చెందిన పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి సంబంధించిన ఏ ఎగ్జామ్లో అయినా సరే వీటి ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక యూపీపీఎస్సీలో అయితే కూడా వీటి యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, ఇలా ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా మీరు తీసుకోండి, వాటిలో ఈ అంశాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది. చరిత్ర యొక్క అధ్యయనం అనేది చాలా అవసరం అండి. ఆ అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఇది మన సిలబస్, మనం చెప్పుకునేటటువంటి అంశాలు ఏంటి. దీంతో మనము మన మొదటి అంశంలోకి వెళ్దామండి. మనము మాట్లాడేటటువంటి మొదటి టాపిక్ భారతదేశ చరిత్ర ఆధారాలు అండి. భారతదేశ చరిత్ర ఆధారాలు అనేటటువంటి టాపిక్ని మనము స్టార్ట్ చేస్తున్నామండి. ఆ టాపిక్ ఏంటంటే అండి భారతదేశ చరిత్ర ఆధారాలు. ఇది మన మొదటి టాపిక్ అండి. భారతదేశ చరిత్ర గురించి చెప్పేటటువంటి ఆధారాలు ఏంటి, ఏ చరిత్రను గురించి అధ్యయనం చేయడానికైనా సరే మనకు కొన్ని ఆధారాలు అవసరమవుతాయి. ఏ చరిత్రను కూడా అధ్యయనం చేయడానికైనా సరే మనకు కొన్ని ఆధారాలు అవసరమవుతాయి. ఆ ఆధారాలు ఏంటి అనేటటువంటి అంశాన్ని మాట్లాడదాం. ఆ ఆధారాలు ఏ దేశ చరిత్రను తెలియజేస్తున్నాయి, భారతదేశ చరిత్రను స్పెసిఫిక్గా చెప్పేటటువంటి గ్రంథాలు ఏంటి అనేటటువంటి అంశం గురించి మనం మాట్లాడదాం. ఆధారాలు అని చెప్తున్నాం. వేటి యొక్క ఆధారాలు? చరిత్ర యొక్క ఆధారాలు. ఏ దేశ చరిత్ర? భారతదేశ చరిత్ర ఆధారాలు. మరి ఇక్కడ చరిత్ర అనే పదానికి అర్థం ఏంటి? అసలు చరిత్ర అని దేన్ని అంటాము? చరిత్ర అని దేన్ని అంటాము అంటే శాస్త్రీయపరమైన నిర్వచనాన్ని తీసుకుంటే భూమిపైన ప్రాణకోటి ఆవిర్భావం నుండి నేటి వరకు మానవుడు సుఖంగా జీవించడానికి చేసిన కృషి వివరణనే చరిత్ర అంటాం. దేన్ని చరిత్ర అంటాము? భూమిపై ప్రాణకోటి ఆవిర్భావం నుండి నేటి వరకు మానవుడు సుఖంగా జీవించడానికి చేసి ప్రాణకోటి ఆవిర్భావం నుండి నేటి వరకు మానవుడు సుఖంగా జీవించడానికి చేసిన కృషి వివరణనే చరిత్ర అంటాం. దేని చరిత్ర అంటున్నాం? భూమిపై ప్రాణకోటి ఆవిర్భావం నుండి నేటి వరకు మానవుడు సుఖంగా జీవించడానికి చేసిన కృషి వివరణనే చరిత్ర అంటున్నాం. అది శాస్త్రీయపరమైన నిర్వచనం అండి. మరి సాధారణ పరిభాషలో మనం మాట్లాడుకుంటే సాధారణమైన నిర్వచనం అండి చాలా సింపుల్గా ఉంటుంది. నిర్వచనం ఏంటి అంటే గతాన్ని అధ్యయనం చేయడమే
చరిత్ర అండి. గతాన్ని అధ్యయనం చేయడం అన్న భూమిపై ప్రాణకోటి ఆవిర్భావం నుండి నేటి వరకు మానవుడు సుఖంగా జీవించడానికి చేసిన కృషి వివరణనే చరిత్ర అన్న ఒకటే అండి. మరి గతాన్ని అధ్యయనం చేయడం ఎలా అనేది చరిత్రకారులు ఒక విభజన చేశారు. దేనికి సంబంధించిన విభజన అంటే అది గతాన్ని గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగపడే విభజన, మరియు దానితో పాటు చరిత్రకు సంబంధించిన ఆధారాలు కూడా అందులోనే మనకు తెలుస్తాయండి. మరి భారతదేశ చరిత్ర ఆధారాలను చరిత్రకారులు ఎన్ని రకాలుగా విడగొట్టారు? భారతదేశ చరిత్ర ఆధారాలను చరిత్రకారులు 2 రకాలుగా విడగొట్టారు. భారతదేశ చరిత్ర ఆధారాలను చరిత్రకారులు ఎన్ని రకాలుగా విడగొట్టారు? 2 రకాలుగా విడగొట్టారు. ఒకటి వచ్చేసి చారిత్రక ఆధారాలు, రెండోది అత్యంత ప్రసిద్ధమైనటువంటి పురావస్తు ఆధారాలు. భారతదేశ చరిత్ర ఆధారాలను మనం ఎన్ని రకాలుగా విడగొడతాము? 2 రకాలుగా విడగొడతాము. ఒకటి చారిత్రక ఆధారాలు అని, 2 పురావస్తు ఆధారాలు అని. మరి చారిత్రక ఆధారాలను చరిత్రకారులు తిరిగి 2 రకాలుగా విడగొట్టారు. అవి ఒకటి లిఖిత ఆధారాలు, రెండవది అలిఖిత ఆధారాలు అని విడగొట్టారు. లిఖిత ఆధారాలు, అలిఖిత ఆధారాలు అనేటటువంటి 2 రకాలుగా విడగొట్టారు. మళ్ళీ తిరిగి లిఖిత ఆధారాలను 2 రకాలుగా విడగొట్టారు. లిఖిత ఆధారాలను తిరిగి 2 రకాలుగా విడగొట్టారు. ఆ 2 రకాలు ఏంటంటే, ఒకటి దేశీయ ఆధారాలు అండి. ఒకటి దేశీయ ఆధారాలు, రెండవ రకము విదేశీ ఆధారాలు. ఒకటి దేశీయ ఆధారాలు, 2 విదేశీ ఆధారాలు అండి. భారతదేశానికి చెందినటువంటి కవులు, పండితులు, గొప్ప చారిత్రక వాదులు, చరిత్రకారులు రాసినటువంటి గ్రంథాలు దేశీయ ఆధారాలు అవుతాయి. వేరే దేశానికి చెందిన వారు భారతదేశాన్ని సందర్శించి రాసినటువంటి గ్రంథాలు విదేశీ ఆధారాలు అవుతాయండి. దేశీయ ఆధారాలు. మరి దేశీయ ఆధారాలను మన చరిత్రకారులు తిరిగి 2 రకాలుగా విడగొట్టారు. ఒకటి మతపరమైన ఆధారాలు అని, 2 మతేతర ఆధారాలు అని 2 రకాలుగా విడగొట్టారు అండి. ఒకటి మతపరమైన ఆధారాలు, 2 మతేతర ఆధారాలుగా విడగొట్టారు. అలా విడగొట్టింది చరిత్రకారులు అండి. మతాన్ని గురించి వివరించే గ్రంథాలు మతపరమైన ఆధారాలు, మతంతో పాటు ఆ కాలానికి చెందిన రాజకీయ, సాంఘిక, మత, ఆర్థిక అనేకమైన విషయాలను వివరించిన గ్రంథాలు మతేతర గ్రంథాలు అండి. ఇవి అన్నీ కూడా చారిత్రక ఆధారాలుగా చెప్పబడతాయి. మరి పురావస్తు ఆధారాలు ఏంటి సార్? పురావస్తు ఆధారాలు అనేవి త్రవ్వకాల ద్వారా బయలుపడతాయండి. పురావస్తు శాస్త్రవేత్తలు చేసిన త్రవ్వకాలలో లభించినటువంటి వస్తువులు ఏమయ్యాయి అంటే పురావస్తు ఆధారాలుగా ప్రసిద్ధిగాంచాయి. సార్, ఆ పురావస్తు ఆధారాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే సాధారణముగా 3 రకాలుగా ఉంటాయి. ఆ 3 రకాలు ఏంటి సార్? ఒకటి ప్రసిద్ధమైనటువంటి చరిత్రకు ఆధారాలు, అవి శాసనాలు అండి. రాజులు, ఆ రాజుల ఆస్థానంలో ఉండే ఉన్నత అధికారులు వేసినటువంటి శాసనాలు, రాజశాసనాలు అండి. ఆ శాసనాలు చరిత్రకు సంబంధించిన అత్యంత ప్రసిద్ధమైనటువంటి పురావస్తు ఆధారాలు. సెకండ్ వన్ నాణేలు అండి. ఆయా రాజవంశాల కాలంలో ఆయా రాజులు వేసినటువంటి నాణేలు, వీటి ద్వారా ఆ రాజుల యొక్క కాలానికి చెందినటువంటి విషయాలను, ఆర్థిక విషయాలతో పాటు ఆ కాలానికి చెందిన సామాజిక మరియు రాజకీయ విషయాలను కూడా తెలుసుకోవచ్చు అండి. అంతేకాదు 3వమైనటువంటి ఆధారము మృన్మయ పాత్రలు అండి.
ఏ పాత్రలు అంటే మృన్మయ పాత్రలు. సార్ మృన్మయ పాత్రలు అని వేటిని అంటారు అంటే, మృన్మయ పాత్రలు ఆయా కాలాల్లో ఉపయోగించబడిన వస్తువులు అనేవి మృన్మయ పాత్రలుగా చెప్పబడతాయి. ఇవి చరిత్రకు సంబంధించిన పురావస్తు ఆధారాలు. మనం భారతదేశ చరిత్ర ఆధారాలను చరిత్రకారులు ఎన్ని రకాలుగా విడగొట్టారు? 2 రకాలుగా విడగొట్టారు. ఒకటి చారిత్రక ఆధారాలు అని, 2 పురావస్తు ఆధారాలని. చారిత్రక ఆధారాలు తిరిగి ఎన్ని రకాలుగా విభజించబడ్డాయి? 2 రకాలుగా. ఒకటి లిఖిత ఆధారాలు అని, 2 అలిఖిత ఆధారాలు అని. లిఖిత ఆధారాలు ఎలా విభజించబడ్డాయి? దేశీయ ఆధారాలు, విదేశీ ఆధారాలు అని. దేశీయ ఆధారాలు ఎలా విభజించబడ్డాయి? మతపరమైన ఆధారాలు, మతేతర ఆధారాలుగా విభజించబడ్డాయి. మరి పురావస్తు ఆధారాలు ఎలా విభజించబడ్డాయి? 3 రకాలుగా విభజించబడ్డాయి. ఇవి త్రవ్వకాల ద్వారా ఏర్పడతాయి అండి. అందులో ఒకటి శాసనాలు, 2 నాణ్యాలు, 3 మృన్మయ పాత్రలు. ఈ అంశాల గురించి మనము ఇప్పుడు డిస్కస్ చేస్తామండి. మరి ఈ అంశాల్లో మనం ప్రసిద్ధంగా మాట్లాడేటటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు ఏంటి? ఒక మతపరమైన ఆధారాలు, మతేతర ఆధారాల గురించి మనం చదువుకుంటే ఆటోమేటిక్గా దేశీయ ఆధారాలు కంప్లీట్ అవుతాయండి. దేశీయ ఆధారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత విదేశీ ఆధారాలు చదివేస్తే లిఖిత ఆధారాలు కంప్లీట్ అవుతాయి. ఇక అలిఖిత ఆధారాలు అనేవి ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏం కంప్లీట్ చేసుకున్నట్టు? చారిత్రక ఆధారాలు. దాని తర్వాత మనం పురావస్తు ఆధారాల గురించి డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ మనం మాట్లాడే అంశం ఏంది? భారతదేశ చరిత్ర ఆధారాల్లో, చారిత్రక ఆధారాల్లో మనం మాట్లాడేటటువంటి మొదటి అంశము మతపరమైన ఆధారాలు. మరి మతపరమైన ఆధారాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి. ఈ మతపరమైన ఆధారాలు దేనికి ప్రాధాన్యతను ఇస్తాయి అండి అంటే, మతానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాయి. ఇవి మత విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాయి. అయినప్పటికీ మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మతపరమైన ఆధారాల ద్వారా ఆ కాలానికి చెందిన మత విషయాలతో పాటు మనం వేటి గురించి తెలుసుకోవచ్చు? ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన శైలి ఎలా ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా డిస్కస్ చేయొచ్చు. అయితే మనం ఫస్ట్ మాట్లాడబోయేది వేటి గురించి మాట్లాడుతున్నాం? మతపరమైన ఆధారాలు అనే అంశం గురించి మాట్లాడుతున్నాం. ఏ ఆధారాలండి? మతపరమైన ఆధారాలు. మరి ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నానండి. ఏంటి ఆ ప్రశ్న అంటే, భారతదేశంలో అతి ప్రాచీనమైన మతముగా ప్రసిద్ధిగాంచే మతము ఏంటి అంటే, భారతదేశంలో అతి ప్రాచీనమైన మతము, భారతదేశంలో మొదటి మతముగా చెప్పుకునే మతము, ఆ మతము అండి హిందూ మతం అండి. మరి హిందూ మతానికి చెందిన గ్రంథాలే ఇక్కడ మనకు మతపరమైన ఆధారాలుగా చెప్పబడతాయి. మరి సార్ ఆ మతపరమైన ఆధారాలు ఏంటి అని అనుకుంటే, భారతదేశంలోని హిందూ మతంలో పవిత్రమైన గ్రంథాలుగా చెప్పబడేటటువంటి ముఖ్యమైన గ్రంథాలు ఏంటి అంటే, మొదటి గ్రంథాలు ఏంటి అంటే వేదాలు అండి. ఏంటండి? వేదాలు. వేదాలు వేదాలు అనేవి హిందూ మతంలో మొదటి గ్రంథాలుగా పేరుగాంచాయండి. వేదాలు మొత్తం 4 వేదాలు అండి. ఎన్ని వేదాలు ఉంటాయండి? 4 వేదాలు ఉంటాయి. ఈ వేదాలు మొదటిసారిగా ఏ భాషలో రచించబడ్డాయి? వేదాలు అన్నీ కూడా మొదటిసారిగా సంస్కృత భాషలో రచించబడ్డాయి. ఏ భాషలో రచించబడ్డాయి? సంస్కృత భాషలో రచించబడ్డాయి. మరి సంస్కృత భాషలో రచించబడిన వేదాలు ఎన్ని? 4. మరి ఈ వేదాలని మనం ఏమంటాము అంటే అపౌరషేయాలు అంటాము. ఏమంటామండి? అపౌరషేయాలు అంటాము. అపౌరషేయాలు అని ఎందుకు అంటారు? వేదాలని అపౌరషేయాలు అని ఎందుకు అంటారు? ఏ గ్రంథాన్ని అయినా ఏ ఒక్క పర్సనే రచిస్తాడండి. కానీ వేదాలను కొంతమంది పండితులు కలిసి రచించారు. అందుకే వాటిని ఏమంటామండి? అపౌరషేయాలు అంటాము. వేదాలన్నింటినీ, ఆ 4 వేదాలను ఒక్కొక్క పర్సన్ రచించలేదండి. ఒక్కొక్క వేదాన్ని కొంతమంది పండితులు కలిసి రచించారు. అలా కొన్ని వందల పండితులు కలిసి ఈ వేదాలను రచించారు. అందుకే వాటిని ఏమంటారు అంటే అపౌరషేయాలు అంటాము. మొదటిసారిగా వేదాలు ఏ భాషలో రచించబడ్డాయి? సంస్కృతంలో రచించబడ్డాయి. మరి ఆ వేదాలను ఏమని చెప్పుకుంటాం? అపౌరషేయాలు అనే పేరుతో కూడా చెప్పుకుంటాం. సో వేదాలు ఎన్ని? మొత్తం 4 అండి. ఆ వేదాలు ఏంటి? ఫస్ట్ వేదము ఋగ్వేదము అండి. ఏ వేదం అండి? ఋగ్వేదం అండి. రెండవ వేదం యజుర్వేదం అండి. యజుర్వేదం. మూడవ వేదం
సామవేదం. 4వ వేదం వచ్చేసి అథర్వణ వేదం. అథర్వణ వేదం. ఇలా మొత్తం వేదాలు ఎన్ని? 4 వేదాలు అండి. మరి ఈ వేదాలలో ఉండే అంశాలు ఇక్కడ మాట్లాడతాం. ఇక్కడ మీరు నేర్చుకుంటే వేదాల గురించి ఆర్యులు అనే అంశం దగ్గర కూడా ఈ వేదాల ప్రస్తావన వస్తుంది. అక్కడ కూడా మనం వింటాం మళ్ళీ. సార్, ఋగ్వేదం అనేది వేదాలలో అతి ప్రాచీనమైన వేదము. వేదాల్లో అతి ప్రాచీనమైన వేదము ఏంటి? ఋగ్వేదం. ఋగ్వేదం తర్వాత యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదాలు రచించబడ్డాయి. మరి ఋగ్వేదం యొక్క ప్రస్తావన ఏంటి అనే విషయం చూసుకుంటే, సార్ ఏ వేదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఋగ్వేదంలోని శ్లోకాల సంఖ్య 1028. ఋగ్వేదంలోని శ్లోకాల సంఖ్య ఎంత? 1028. యజుర్వేదంలోని శ్లోకాల సంఖ్య చాలా చాలా ఎక్కువ అండి, 1984. సామవేదంలోని శ్లోకాల సంఖ్య 1603. అథర్వణ వేదంలోని శ్లోకాల సంఖ్య 711. ఇలా ఒక్కొక్క వేదంలో కొన్ని వందల శ్లోకాలు ఉన్నాయి. ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నాడు? 4 వేదాలు ఇచ్చేసి ఆ శ్లోకాల సంఖ్య ఇచ్చేసి జతపరచండి అని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఋగ్వేదంలోని శ్లోకాల సంఖ్య 1028. యజుర్వేదంలోని శ్లోకాల సంఖ్య 1984. సామవేదంలోని శ్లోకాల సంఖ్య 1603. అథర్వణ వేదంలోని శ్లోకాల సంఖ్య 711. ఇలా వేదాలలోని శ్లోకాల సంఖ్య ఉంటుందండి. ఈ శ్లోకాలని మనం రుక్కులు అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఋగ్వేదంలోని రుక్కుల సంఖ్య అన్న 1028. మరి ఋగ్వేదంలో దేని యొక్క ప్రస్తావన ఉంది? ఋగ్వేదం ఏ అంశాల గురించి మాట్లాడుతుంది అనే విషయం గురించి డిస్కస్ చేద్దాం. సార్, ఋగ్వేదంలో మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయి అంటే, ఋగ్వేదంలో టోటల్గా 10 భాగాలు ఉంటాయి. ఈ 10 భాగాలని మనం ఏమని పిలుచుకుంటాము అంటే మండలాలు అని పిలుచుకుంటాం. మండలాలు అని పిలుచుకుంటాం. ఋగ్వేదంలో మొత్తం ఎన్ని భాగాలుగా ఉంటుంది అంటే 10 భాగాలుగా ఉంటుంది. ఋగ్వేదంలోని భాగాలను మనం ఏమంటాము అంటే మండలాలు అంటాం. మరి ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉన్నాయి? 10 మండలాలు ఉన్నాయి. 10 మండలాల్లో ప్రసిద్ధమైన మండలము 3వ మండలము, 7వ మండలము, 9వ మండలము, 10వ మండలం. ఇవి చాలా ప్రసిద్ధమైనవి. సార్, 3వ మండలం దేని గురించి చెప్తుంది? 3వ మండలంలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి విషయం గురించి ప్రస్తావన ఉంది. ఆ మంత్రము భారతదేశంలోని హిందూ మతంలో చాలా పవిత్రంగా పూజించబడే మంత్రము. ఆ మంత్రము ఏంటంటే గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం గురించి ప్రస్తావన ఉంది. రేపు ఎగ్జామ్లో అడగొచ్చు, గాయత్రి మంత్రము ఋగ్వేదంలోని ఎన్నవ మండలంలో ప్రస్తావించబడింది? 3వ మండలంలో ప్రస్తావించబడింది. ఆ మంత్రం గాయత్రి మంత్రం. సార్, గాయత్రి మంత్రంలో ఏ దేవుడిని, ఏ దేవతని కీర్తిస్తారు అంటే, గాయత్రి మంత్రంలో సూర్య భగవానుడిని ఆరాధిస్తారు. మరియు అత్యంత ప్రసిద్ధమైనటువంటి గాయత్రి దేవతను, ఈమెనే సౌమిత్రిగా కూడా చెప్పుకుంటాం. ఋగ్వేదంలోని 3వ మండలంలో గాయత్రి మంత్రం యొక్క ప్రస్తావన కలదు. ఈ గాయత్రి మంత్రంలో సూర్య భగవానుడు మరియు గాయత్రి లేదా సౌమిత్రి అనే దేవత గురించి ప్రస్తావన కలదు. మరి 7వ మండలంలో దేని గురించి ప్రస్తావన ఉంది? 7వ మండలంలో మనకు తొలివేద కాలం నాటి ఆర్యులు వస్తారు. ఆ కాలంలో జరిగినటువంటి ప్రసిద్ధమైన యుద్ధము దశరాజ యుద్ధం గురించి ప్రస్తావన కలదు. దశరాజ యుద్ధం గురించి ప్రస్తావన కలదు. భారతదేశంలో జరిగిన మొట్టమొదటి యుద్ధము దశరాజ యుద్ధము. ఈ యుద్ధం ఏ తెగల మధ్య జరిగింది? ఆ తెగలకి నాయకులు ఎవరు? ఆ నాయకుల యొక్క ప్రధానులు ఎవరు? ఆ యుద్ధంలో విజయం సాధించింది ఎవరు? ఆ యుద్ధం తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటి అనే విషయం అంతా 7వ మండలంలో ప్రస్తావించబడింది అండి. మరి 9వ మండలంలో దేని యొక్క ప్రస్తావన ఉంది అంటే, ఆర్యులు సేవించేటటువంటి మత్తు పానీయాలు ఉంటాయండి. ఆర్యులు సేవించే మత్తు పానీయాలు 2 అండి. ఒకటి సోమపానీయము, సురాపానీయము అనే పానీయాలు. మరి ఈ పానీయాల్లో అత్యంత
పవిత్రమైన పానీయముగా భావించబడేది ఏంది అంటే సోమపానీయము. ఆ సోమపానీయం దేని నుంచి తయారు చేస్తారు అంటే ఒక తీగ నుండి తయారు చేస్తారు. ఆ తీగ పేరే సోమలత అనే తీగ. అందులో సోమలత అనే తీగ నుండి తయారు చేసే సోమ రసము గురించి ప్రస్తావన కలదు, సోమ పానీయము గురించి ప్రస్తావన కలదు. ఈ సోమ పానీయము అనేది సురాపానీయము అనేది ఆర్యులు సేవించే మత్తు పానీయాలు, వాటి యొక్క ప్రస్తావన 9వ మండలంలో ఉంది. సోమరసాన్ని ఎలా తయారు చేస్తారు, సోమలత తీగలు ఎక్కడ దొరుకుతాయి, ఆ విషయాలు అన్నీ కూడా ఈ 9వ మండలంలో ప్రస్తావించబడ్డాయండి. మరి ఈ 9వ మండలం ప్రకారం సోమరసాన్ని తయారు చేయడానికి ఉపయోగించే తీగ సోమలత అనే తీగ. ఈ సోమలత అనే తీగ ఎక్కడ లభిస్తుంది అంట, ఈ సోమలత అనే తీగ ఈ మండలము ప్రకారం హిమాలయ పర్వతాలలో ఉండే ముజవంతు అనే పర్వతం పైన మాత్రమే లభిస్తుంది. ఏ పర్వతం పైన? ముజవంతు అనే పర్వతం పైన మాత్రమే ఈ సోమలత అనే తీగలు లభిస్తాయి. ఆ తీగలను సేకరించి ఆ తీగలను తీసుకొని వచ్చి వాటి చేత రసాన్ని తీస్తారండి. ఆ రసమే సోమరసము. చాలా పవిత్రముగా ఆర్యులు సేవించేటటువంటి రసం అండి, పానీయము అండి, ఆ సోమ పానీయము. వాటి యొక్క ప్రస్తావన 9వ మండలంలో ఉంది. ఇక 10వ మండలం, 10వ మండలంలో దేని యొక్క ప్రస్తావన ఉంది? 10వ మండలంలో దేని యొక్క ప్రస్తావన ఉంది అంటే పురుష సూక్తం గురించి ప్రస్తావించడం జరిగింది. 10వ మండలం ఋగ్వేదంలోని 10వ మండలంలో పురుష సూక్తం యొక్క ప్రస్తావన కలదు. సార్ పురుష సూక్తం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సార్ పురుష సూక్తం ద్వారా ఏం తెలుస్తుంది అంటే పురుష సూక్తం ద్వారా చతుర్వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావించడం జరిగింది. చతుర్వర్ణ వ్యవస్థ అని దేన్ని అంటారు? ఈ పురుష సూక్తం ద్వారా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ బ్రహ్మాండంలోని సమస్త మానవులను సృష్టించినటువంటి దేవుడు బ్రహ్మ అని తెలుస్తుంది. మరి ఈ మానవులు ఎలా సృష్టించబడ్డారంట? బ్రహ్మ యొక్క శరీరంలోని వివిధ భాగాల నుండి మానవుడు ఉద్భవించాడు అండి. ఆ మానవులు బ్రహ్మ యొక్క శరీరంలోని ప్రధానమైన 4 అంగాల నుండి రావడం జరిగింది. ఆ 4 అంగాల నుంచి వచ్చినటువంటి మానవులు 4 వర్ణాలుగా పిలువబడ్డారు. ఆ 4 వర్ణాలే చతుర్వర్ణగా చెప్పుకుంటామండి. ఆ 4 వర్ణాలు ఏంటి? బ్రహ్మ యొక్క తలభాగం నుండి వచ్చిన మానవుడు ఏమని పిలువబడ్డాడు అంటే బ్రాహ్మణుడు అని పిలువబడ్డాడు. బ్రహ్మ యొక్క తలభాగం నుండి జనించినటువంటి మానవుణ్ణి బ్రాహ్మణుడు అని అంటాము. బ్రహ్మ యొక్క భుజస్కంధాల నుండి ఆవిర్భవించిన మానవుడిని మనం ఏమని అంటాము అంటే క్షత్రియుడు అని చెప్పుకుంటామండి. బ్రహ్మ యొక్క భుజస్కంధాల నుంచి ఆవిర్భవించిన మానవుడిని ఏమంటాము? క్షత్రియుడు అని చెప్పుకుంటాం. అలాగే బ్రహ్మ యొక్క తొడభాగాల నుండి జనించిన మానవుడిని మనము వైశ్యుడు అని పిలుస్తున్నామండి. వైశ్యుడు అని పిలుస్తున్నాం. అలాగే బ్రహ్మ యొక్క పాద భాగాల నుండి మానవులు జనించారు. ఆ బ్రహ్మ యొక్క పాదాల నుండి జనించిన మానవులనే మనము శూద్రుడు అని చెప్పుకుంటున్నాము. ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే ఈ 4 వర్ణాలు ఉన్నాయి కదా, ఈ 4 వర్ణాల యొక్క ఆవిర్భావము పురుష సూక్తంలో ప్రస్తావించబడింది. ఆ పురుష సూక్తం ఏ వేదంలో ఉంది? ఋగ్వేదంలో ఉంది. ఆ పురుష సూక్తం ఋగ్వేదంలోని ఏ మండలంలో ఉంది? 10వ మండలంలో ఉంది. ఈ అంశాలన్నీ ఋగ్వేదానికి సంబంధించిన అంశాలు. మరి ఇంకొక అంశం తెలుసుకోవాలి ఋగ్వేదానికి సంబంధించింది. సార్ ఋగ్వేదంలో ఒక వాక్యం ఉంది అండి. ఋగ్వేదంలో ఒక ప్రసిద్ధమైన వాక్యం ఉంది. ఆ వాక్యం ఏంటి అంటే ఆ ఋగ్వేదంలో ప్రస్తావించబడే ప్రసిద్ధమైన వాక్యం ఏంటంటే నేను కవిని, నా తండ్రి వైద్యుడు, నా తల్లి తోటమాలి అనేటటువంటి వాక్యము ఏ వేదంలో కలదు? ఋగ్వేదంలో కలదు. ఏ వేదంలో నేను కవిని, నా తండ్రి వైద్యుడు, నా తల్లి తోటమాలి అని ప్రస్తావించింది? చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు అండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది.
ఏ వేదంలో ప్రస్తావనకు వచ్చిందండి? అది ఋగ్వేదంలో ప్రస్తావనకు వచ్చింది. ఇది ఋగ్వేదం యొక్క ప్రాధాన్యత. ఇది ఋగ్వేదంలో ప్రస్తావించబడినటువంటి ముఖ్యమైన విషయాలు. ఇక ఆర్యుల దగ్గర మనం డిస్కస్ చేస్తాం ఋగ్వేదానికి సంబంధించింది ఇంకా కొన్ని అంశాలు. ఏంటంటే ఋగ్వేదంలో బ్రాహ్మణుడు ఉంటారు. ఋగ్వేదాన్ని అధ్యయనం చేసిన బ్రాహ్మణుని ఏమంటారు, ఋగ్వేద పండితుడిని ఏమంటారు అనేటటువంటి అంశాలు మనకు ఆర్యుల దగ్గర వస్తాయి. అక్కడ కూడా డిస్కస్ చేస్తామండి. ఇక మాట్లాడితే ఋగ్వేదానికి సంబంధించినటువంటి అంశాలు ఇవి అండి. మరి ఋగ్వేదం తర్వాత మనం మాట్లాడేటటువంటి అంశము యజుర్వేదం. సార్ యజుర్వేదంలో దేని యొక్క ప్రస్తావన ఉంది? సింపుల్గా గుర్తుపెట్టుకోండి, యజుర్వేదంలో దేని యొక్క ప్రస్తావన ఉంది అంటే యజ్ఞ యాగాల గురించి ప్రస్తావన కలదు. వేటి గురించి ప్రస్తావన ఉంది? యజ్ఞ యాగాల గురించి ప్రస్తావన కలదు. ఋగ్వేదంలో అయితే ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి. యజుర్వేదంలో ప్రధానంగా దేని యొక్క ప్రస్తావన ఉంది అంటే యజ్ఞాలు యాగాలు. యజుర్వేదంలోని మొదటి అక్షరము యా అండి, యజ్ఞాలలోని మొదటి అక్షరము యా అండి, యాగాలలోని మొదటి అక్షరము యా అండి. అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. యజుర్వేదంలో దేని యొక్క ప్రస్తావన ఉంది? యజ్ఞ యాగాల యొక్క ప్రస్తావన ఉంది. మరి సామవేదంలో దేని గురించి ప్రస్తావించడం జరుగుతుంది? సామవేదంలో సంగీతం గురించి ప్రస్తావన కలదు. దేని గురించి ఉంది ప్రస్తావన? సంగీతం గురించి ప్రస్తావన కలదు అండి. మరి ఎగ్జామ్స్లో అడిగాడు, డిఫరెంట్గా క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాడు. ఏమని డిఫరెంట్గా క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాడు అంటే భారతదేశంలో సంగీతం పైన రచించబడినటువంటి మొదటి పుస్తకం ఏంటి అని అడిగాడు. భారతదేశంలోని సామవేదం అనేది సంగీతం పైన రచించబడిన మొదటి పుస్తకం అండి. ఏ పుస్తకం? మొదటి పుస్తకం. దేనిపైన రచించబడిన మొదటి పుస్తకం? సామవేదం అనేది సంగీతము పైన రచించబడిన మొదటి పుస్తకం. అది భారతదేశంలో. ఇంకొక ఇక్కడ జీకేలో ఉపయోగపడే విధంగా చెప్తాను. మరి ప్రపంచంలో సంగీతము పైన రచించబడిన మొదటి పుస్తకం ఏమైనా ఉంది అంటే ఉందండి. ఆ పుస్తకము జెండా వేస్తా. జెండా వేస్తా అనేటటువంటి పుస్తకం. ఇది జూయిష్ నాగరికతలో మీకు కనిపిస్తుంది. యూదుల యొక్క పవిత్ర గ్రంథము జెండా వేస్తా అండి. ఇది ప్రపంచంలో సంగీతము పైన రచించబడిన మొదటి పుస్తకం అండి. దాని తర్వాత మనం మాట్లాడాల్సినటువంటి అంశము సామవేదం తర్వాత అత్యంత ప్రసిద్ధమైనటువంటి వేదము. ఆ వేదము అథర్వణ వేదం. మరి ఈ అథర్వణ వేదంలో దేని యొక్క ప్రస్తావన కలదు? ఈ అథర్వణ వేదంలో మంత్రతంత్రాలు క్షుద్ర పూజల గురించి ప్రస్తావించడం జరిగింది. వేటి గురించి ప్రస్తావన ఉంది? మంత్రతంత్రాలు క్షుద్ర పూజల గురించి ప్రస్తావన కలదు అండి. క్షుద్ర పూజల ద్వారా మంత్రతంత్రాల ద్వారా చేసేటటువంటి వైద్యాల గురించి ఇందులో ప్రస్తావన ఉంది. అందుకే చాలామంది అంటారు అథర్వణ వేదం అనేది ఒక ప్రసిద్ధమైనటువంటి వైద్య గ్రంథము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తారు. ఈ వైద్య గ్రంథము అనేది ఎటువంటి వైద్యం గురించి ప్రస్తావిస్తుంది? మంత్రతంత్రాలు క్షుద్ర పూజల ద్వారా చేసే వైద్యం గురించి ప్రస్తావిస్తుంది. కానీ ఫిజిషియన్స్ చేసేటటువంటి ఆయుర్వేదిక్ వైద్యం కాదు ఇది. మంత్రతంత్రాలు క్షుద్ర పూజల ద్వారా చేసేటటువంటి వైద్యానికి సంబంధించిన ప్రస్తావన అంతా ఎందులో ఉంది? అథర్వణ వేదంలో ఉంది. ఇలా 4 వేదాలు, వాటి యొక్క ప్రాధాన్యతలు. రేపు ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు? ఇలా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలు ఇచ్చేసి ఆ వేదాల్లో ఏ ఏ విషయాల గురించి ప్రస్తావనించబడిందో అనే అంశాలను ఫ్రేమ్ చేసేసుకొని వాక్యాలు తీసుకొని ఏ వేదంలో దేని యొక్క ప్రస్తావన ఉంది జతపరచండి అనొచ్చు. అలా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. కాబట్టి ఈ అంశాన్ని ఏ అంశమైనా సరే క్షుణ్ణంగా చదవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మరి ఇక్కడ మాట్లాడేటటువంటి అద్భుతమైనటువంటి అంశం ఇంకోటి ఉండండి. వేదాలు అనేవి మొదటిసారిగా ఏ భాషలో రాయబడ్డాయి? సంస్కృతంలో రాయబడ్డాయి. ఎందులో రాయబడ్డాయి? సంస్కృతంలో రాయబడ్డాయి. మరి సంస్కృతంలో ఉన్న వేదాలను ఇంగ్లీష్లోకి అనువదించినటువంటి వ్యక్తి ఎవరు? సంస్కృతంలో ఉన్నటువంటి వేదాలను ఆంగ్లంలోకి అనువదించినటువంటి వ్యక్తి జర్మనీ దేశానికి చెందిన మ్యాక్స్ ముల్లర్ అండి. మ్యాక్స్ ముల్లర్ ఈ గొప్ప వ్యక్తి సంస్కృతంలో ఉన్నటువంటి వేదాలను ఆంగ్లంలోకి అనువదించాడు. ఇలా వేదాలు మొదటిసారిగా సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి. తర్వాతి కాలంలో వేదాలు అనేక భాషల్లోకి
అనువాదం చేయబడ్డాయి. ఇది మనకు వేదాలకు సంబంధించినటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అండి. మరి వేదాల తర్వాత మనం మాట్లాడుకునేటటువంటి ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు ఏంటి అంటే హైందవ మతానికి చెందినటువంటి ఇతర పుస్తకాలు, వాటినే మనం ఏమంటాము అంటే ఇతిహాసాలు అంటాము. ఈ ఇతిహాసాల గురించి ఇప్పుడు మనము డిస్కస్ చేద్దామండి. మరి భారతదేశంలోని హిందూ మతానికి సంబంధించిన ఇతిహాసాలు ఎన్ని ఉన్నాయి? సార్ భారతదేశంలో ఇతిహాసాలు ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయండి. భారతదేశంలోని ఇతిహాసాలు ఏంటి అనే అంశాన్ని మనం గమనిస్తే ఇలా గమనిద్దాం. భారతదేశంలోని ఇతిహాసాలు 2 అండి. ఇతిహాసాలు 2 అండి. ఒకటి ఇది మొదటి ఇతిహాసంగా చెప్పుకుంటాం, రెండవ ఇతిహాసంగా చెప్పుకుంటాం, అది మహాభారతం. 2 కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి మత గ్రంథాలు, హైందవ మతానికి సంబంధించినవి. ఈ 2 మత గ్రంథాల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రామాయణం అని చెప్పుకున్నాం. రామాయణం మొదటగా ఏ భాషలో రాయబడింది? హిందూ మతానికి చెందిన ఏ పవిత్ర గ్రంథమైనా మొదటిసారిగా ఏ భాషలో రాయబడుతుంది అంటే సంస్కృతంలోనే ఉంటుంది. సంస్కృతంలో రాయబడింది. మరి రామాయణాన్ని సంస్కృతంలో రచించినటువంటి వ్యక్తి ఎవరు అంటే వాల్మీకి. వాల్మీకి అనే పండితుడు రామాయణాన్ని రచించడం జరిగింది. ఏ భాషలో రచించారు అంటే సంస్కృతంలో రచించడం జరిగింది అండి. మరి వాల్మీకి యొక్క ప్రాధాన్యత ఇక్కడ ఏంటి అని మాట్లాడుకుంటే, వాల్మీకి గారికి ముందు పేరు ఉందండి. వాల్మీకి యొక్క అసలు పేరు ఏంటి అనే ప్రశ్న కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. వాల్మీకి గారి యొక్క అసలు పేరు రత్నాకరుడు. ఏంటండి ఆయన అసలు పేరు? రత్నాకరుడు. రత్నాకరుడు అనేది వాల్మీకి గారి యొక్క అసలు పేరు అండి. ఇది రామాయణాన్ని సంస్కృతంలో రచించినటువంటి వ్యక్తి. మరి ఇక్కడ మనం చెప్పాము ఇంతకుముందే ఏమని మాట్లాడాము అంటే భక్తి సూఫీ ఉద్యమాలు కూడా భారతదేశ చరిత్రలో వాటిపైన కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయని. అలా భక్తి ఉద్యమకారులలో ఒక ఉద్యమకారుడు ఉన్నాడు, చాలా ప్రసిద్ధుడు. ఆయన పేరు తులసీదాస్ అండి. ఆ తులసీదాస్ని ఏమని అంటారు అంటే అపర వాల్మీకి అని అంటారు. అపర వాల్మీకిగా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి ఎవరు అండి అని క్వశ్చన్ ఫ్రేమ్ అవుతూ ఉంటుంది. ఆయన పేరు తులసీదాస్, ప్రసిద్ధ హిందీ కవి. ఆయన తులసీదాస్. ఆయన హిందీలో రామాయణాన్ని రాశారు. దాన్నే మనం ఏమని చెప్పుకుంటాము అంటే రామచరితమానస్గా చెప్పుకుంటాం. రామచరితమానస్ని ఆయన హిందీ భాషలో రాశారు. ఈ రామచరితమానస్ రచించడం చేత ఆయన అపర వాల్మీకి అనే బిరుదాంకితుడు అవ్వడం జరిగింది. బిరుదును ఆయన తీసుకోవడం జరిగింది. మరి తులసీదాస్ అపర వాల్మీకి అని పిలువబడ్డాడు. వాల్మీకి ఎవరు? రామాయణాన్ని సంస్కృతంలో రాసిన వ్యక్తి. మరి సంస్కృతంలో రామాయణాన్ని రాసిన వాల్మీకి అసలు పేరు రత్నాకరుడు. అపర వాల్మీకి ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి తులసీదాస్. ఆయన ఏ భాషలో ప్రసిద్ధుడు? హిందీ భాషలో ప్రసిద్ధుడు. హిందీ భాషలో గొప్ప కవి అండి. ఆయన రచించినటువంటి రామాయణం హిందీలో రామచరితమానస్గా ప్రసిద్ధిగాంచింది. ఈ రామచరితమానస్లోనే ఒక ప్రసిద్ధమైనటువంటి మనకు గేయం కనిపిస్తూ ఉంటుంది. దాన్నే మనం ఏమని చెప్పుకుంటామంటే హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా అనేటటువంటి గేయము ఎందులో కనిపిస్తుంది మీకు అంటే రామచరితమానస్లో కనిపిస్తుంది. ఆ హనుమాన్ చాలీసా అనే మంత్రము లేదా గేయము ఎందులో ఉంది అంటే రామచరితమానస్లో ఉంది. ఆ విషయాన్ని మర్చిపోకూడదండి. ఓకే, దీని తర్వాత మనం మాట్లాడతాం. రామాయణాల్లో ప్రసిద్ధమైనటువంటి రామాయణాలు కొన్ని ఉన్నాయి. మరి రామాయణాన్ని తమిళంలో ఒక వ్యక్తి రచించాడండి. తమిళంలో రామాయణాన్ని రచించిన వ్యక్తి కంబన్ అండి. ఎవరండి? కంబన్. కంబన్ అనే వ్యక్తి ఏ భాషలలో రామాయణాన్ని రచించాడు? తమిళ భాషలో రామాయణాన్ని రచించాడు. తమిళ భాషలోని రామాయణాన్ని రచించిన వ్యక్తి కంబన్. అలాగే బెంగాలీ భాషలో రామాయణాన్ని రచించిన వ్యక్తి అత్యంత ప్రసిద్ధుడు అండి. ఆయన పేరు కృతివ్యాసుడు.
కృతివ్యాసుడు అనేటటువంటి పండితుడు బెంగాలీ భాషలో రామాయణాన్ని రచించడం జరిగింది. ఇది రామాయణాలకు సంబంధించినటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్. మరి రామాయణం అని చెప్పుకున్నాం, రామాయణాలు తెలుగులో కూడా ఉన్నాయి అండి. తెలుగులోని రామాయణాలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. మరి తెలుగులోని రామాయణాలు ఏంటి సార్? తెలుగులోని రామాయణాలు ఎగ్జామ్స్లో నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. తెలుగులోని తొలి రామాయణం ఏంటి? తెలుగులోని తొలి రామాయణము అత్యంత ప్రసిద్ధమైనటువంటి రామాయణం, దాని పేరు రంగనాథ రామాయణం. రంగనాథ రామాయణం తెలుగులోని తొలి రామాయణం అండి, రంగనాథ రామాయణం. ఈ రంగనాథ రామాయణాన్ని రచించినటువంటి వ్యక్తి